కాదు, అందరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు. జూబ్లీ హిల్స్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు. కాబట్టి 2023లో ఇచ్చినటువంటి మ్యాండేట్ని నార్మల్గా ఏ సీనియర్ పొలిటీషియన్ అయినా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడమే కాకుండా ప్రజలిచ్చిన తీర్పును ప్రజలే పశ్చాత్తాపడుతుర్రని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఎందుకు వేసినాంరా నాయన అనుకుంటుర్రు అని చెప్పి ఫామ్ హౌస్లో వండుకొని ఆయన పడుతున్న బాధ ప్రజలు పడుతుర్రన్న ఫీల్ అయ్యిండు. ఆయన పశ్చాత్తాప పడుతుండు. దరిద్ర పాలన అందించినందుకు ప్రజలు ఫామ్ హౌస్కి తరలి పంపిర్రన్న విషయాన్ని ఆయన అంతర్మదనంలో ఆయన పడుతున్న బాధను ప్రజలు కూడా అదే బాధపడుతున్నారు. కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపించినందుకు, కేసీఆర్ కనపడనందుకు ప్రజలు క్షోభిస్తుర్రు, ప్రజలు ఏడుస్తుర్రు, ప్రజలు కేసీఆర్ని కోరుకుంటుర్రని ఆయనే రాత్రిపూట కలలు. కానీ ఆయన క్షోభను ప్రజల క్షోభ మాదిరిగా ఇది ఎట్లుందంటే నాకు ఒక కవి గుర్తుకొస్తుండు. ఇద్దరు కవుల గురించి చెప్తా నేను. ఒకళ్ళు కృష్ణ శాస్త్రి, కేసీఆర్ స్టైల్ కృష్ణ శాస్త్రి లెక్క. కృష్ణ శాస్త్రి కూడా ప్రజా సమస్యల మీద ఒక కవి శ్రీశ్రీ మాదిరిగా. కానీ కృష్ణ శాస్త్రి రాసే కవిత్వంలో ఎప్పుడు కూడా కృష్ణ శాస్త్రి ఆయన అనుకున్నది, ఆయన బాధలన్నీ ప్రజల బాధలని చెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన స్వయం బాధలు, ఆయన స్వయం కృపం, ఆయన చేసిన తప్పిదాలన్నింటినీ అవన్నీ ప్రజా సమస్యలు, ప్రజలు ఎంత బాధపడుతుర్రని ఈయన బాధపడేది. ఇంకొకరు శ్రీశ్రీ వాస్తవంగా ప్రజల బాధల్ని, ప్రజా సమస్యల మీద ఒక కవి అయి ప్రజల గుండెల్ని గెలుచుకుండు. ఇవాళ కేసీఆర్ గారు కృష్ణ శాస్త్రి ఫామ్ హౌస్లో వండుకొని ప్రజల గురించి ఆలోచన లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను పోరాటం చేసేది లేదు. ఆడ వండుకొని ప్రజలు ఏమనుకుంటుర్రో, నా గురించి అన్నం తింటుర్రో లేదో, నన్ను ఒడగొట్టినందుకు